ఇది పెట్టుకో, ఇద్దరు ఒకసారి తిందా. పట్టుకో. ఓకే, తీసుకో. బాగుంది, సూపర్ ఉంది. టేస్ట్ ఇంకా బాగుంది. ఇంకా ముళ్ళు తీసింది బాగుంది. చూసి కలుపుకో. బాగుందా? ఓకే. ముళ్ళు తీస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే టు ఆల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ బిర్యానీ చేసుకొని హ్యాపీగా తినదామా. సండే స్పెషల్ అనమాట ఈరోజు ఫిష్ బిర్యానీ. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి మనం గోదావరి దగ్గరికి వెళ్తే అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక 2.5 kg or 3 kg ఉన్న ఒక ఫిష్ తెచ్చేసుకుందాం. దాన్ని ఫిష్ బిర్యానీ చేద్దాం, ఫిష్ కర్రీ చేసి పెడదాం, రకరకాలుగా చేసి పెడదాం. ఓకేనా? జస్ట్ ఎంజాయ్ ద సండే. ఓకే, కమ్ ఆన్. Sorry ass DJ. You can get some. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ రెడీ అయిపోయింది. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం. దాన్ని 2 భాగాలుగా వేరు చేసి పడేసాం అనమాట. ఫిష్ బిర్యానీకి ఒకటి, ఇది కర్రీకి. 1.5 kg బిర్యానీ, 1/2 kgకి కర్రీ. ఇప్పుడు మనం బిర్యానీకి మనం ఫస్ట్ కావాల్సిన బ్రౌన్ ఆనియన్స్ మనం ప్రిపేర్ చేసుకుందాం. అద్భుతంగా దానికోసం ఆయిల్ని బాగా వేయించి ఉల్లిపాయలు దూరగా వేసి పడేద్దాం అన్నమాట. ఓకేనా? దాన్ని అలా పక్కన పెట్టేసుకొని మనకి ఫిష్ని కొంచెం ఫ్రై చేయాలి కాబట్టి ఆ ఫ్రై చేసే ప్రాసెస్లో దానికి కొన్ని ఐటమ్స్ కలిపి మిక్స్ చేసి మరీ ఫ్రై చేయాలి. దానికోసం కారం, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసేసి దానిలో స్పెషల్ ఫిష్ మసాలా దానికి కలిపేసి కొంచెం జీలకర్ర పొడి కలిపేసి దానికి క్లైమాక్స్లో లైట్గా ధనియాల పొడి కూడా కలిపేద్దాం. లేకపోతే ధనియాల పొడి బాగా ఫీల్ అయిపోద్ది అనమాట. ఇవన్నీ కలిపేసి లైట్గా 1 టేబుల్ స్పూన్ లేకపోతే పెద్ద స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత 1 నిమ్మకాయ బద్దని లైట్గా పిండిద్దాం. చూసారా? ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. లెట్స్ ఇప్పుడు ఆ మిక్చర్ని మొత్తాన్ని మిక్స్ పడేద్దాం. మిక్సెస్ పడేసి మనం క్లీన్గా చేసుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ప్రతిదాన్ని ఒక్కొక్క పీస్ని మరి పట్టించి మరి పెడదాం. ఎందుకంటే గుంపులో కాకుండా సింగిల్గా రాస్తే ఆ మిక్చర్ అనేది, ఆ ఇంగ్రీడియంట్ అనేది బాగా దానికి పడుతుంది అనమాట. ఆ మసాలా అనేది ముక్కకు బాగా పట్టేసి మనం నూనెలో వేయించినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. చూసారా? అలా కలిపేసిన ఆ మిశ్రమాన్ని, అంటే ఆ చేప ముక్కల్ని 1 పావు గంట పక్కన పెట్టేసేయండి. అసలు వాటి జోలికి వెళ్ళకండి, మంచిగా మ్యాగ్నెట్ అయిపోతాయి అనమాట. ఈలో మనం కర్రీ కోసం పక్కన పెట్టుకున్న కొన్ని చేపలు, ఆ చేపలకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉప్పు, కారం, పసుపు, చేపల మసాలా కలిపేద్దాం. దానికి తోడు కొంచెం జీలకర్ర పొడి కలిపేద్దాం. దానికి బాగా హాట్ అయిపోయే ధనియాల పొడి కూడా కలిపేద్దాం. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్? 2 రెడీ అయ్యాయి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఆ మ్యాగ్నెట్ అయిన చేప ముక్కల్ని నూనెలో దోరగా వేయించుకుందాం. అలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసి అప్పుడు మనం బిర్యానీని ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఫిష్ ఫ్రై చేయడానికి క్లైమాక్స్కి వచ్చేసినాం మనం. ఇప్పుడు మనం బాస్మతి రైస్ ప్రిపరేషన్ కోసం వాటర్ని బాయిల్ చేద్దాం. అందుకు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మసాలా దినుసులు, అన్ని రకాల మసాలా దినుసులు వేసి పడేసి దాంట్లో కొంచెం నెయ్యి కూడా, యాక్చువల్గా ఇది ఫస్ట్ వేసింది నెయ్యి అనమాట. నెయ్యితో చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ విధంగా మసాలా దినుసులు కూడా ఫుల్గా అందులో వేసి పడేద్దాం. అంటే ఫుల్ అంటే మరి 1-2 కేజీలు కాదు, జస్ట్ దానికి సరిపడినంత. నేను బాస్మతి రైస్ని జస్ట్ ఒక 1/2 kg మాత్రం తీసుకున్నాను.
మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 లీటర్ వాటర్ పోసేసాను. ఇక చూడండి పీసెస్ మొత్తం అయిపోయినాయి, ఇంకా లేవు, అన్నీ అయిపోయి. చూసారు ఎంత దోరగా ఎగిపేడేసిందో. మ్యాక్సిమం ఇప్పుడు చేప ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఆలస్యం చేయకుండా బిర్యానీ ప్లాన్ చేద్దాం. ఓకేనా, పెద్ద గిన్నె తీసుకొని అందులో యాజువల్గా నెయ్యి పోసాం అనమాట. నెయ్యి పోసిన తర్వాత అందులో మసాలా దినుసులు అన్ని రకాల మసాలా దినుసులు ఇచ్చేద్దాం గ్యాప్ లేకుండా. వావ్, సూపర్. ఫ్రై చేసిన విషయం ఇంత టేస్ట్ ఉందంటే ఇంకా బిర్యానీలో చేస్తే సూపర్ ఉండనే ఉంటాయి. అవసరం, సూపర్ టేస్ట్, బాగుంది. అంత బాగుందంటే బిర్యానీ అవ్వకముందే ఫ్రై మొక్కలు అయిపోయేటట్టున్నాయి. కాబట్టి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని బిర్యానీ చేద్దాం. వావ్, సూపర్. ఇందులో మన ఇంట్లో పెరుగు, కొంచెం బాగా కలుపుకొని సిమ్లో కలుపుకుంటే మస్తు ఉంటుంది. బాగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట మంచిగా. అసలు మస్తు టేస్ట్ వచ్చేస్తుంది. వావ్, మసలే ఈ ఎసర్లో మంచిగా బాస్మతి రైస్ వేసి పెడదాం. ఈ దావత్ రైస్ 1/2 kg తీసుకున్నాను అనమాట, సరిపోతాయి. ఇది కూడా పక్కన రెడీగా ఉంది, మసిలిపోతుంది. ఇది ఒక 2 minutes 3 minutesలో ఇది అయిపోద్ది. ఒక 5 minutesలో రైస్ కూడా అయిపోద్ది. ఒక 10 minutesలో మంచి గుమ్మలాడే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ. తినడానికి సిద్ధంగా ఉండాలి. Sorry ass DJ. You can get some. ఆ తలకాయ ముక్క తిన పెట్టి. వా, బాగుందా? చింతలు తిను, టేస్ట్ చేసి తిను. ఎట్లా ఉంది చెప్పు. ఎలా ఉంది?
బాగుంది ఫ్రెండ్స్ అను బాగుంది ఫ్రెండ్స్. వా ఫిష్ బిర్యానీ సూపర్ ఉంది. అల్ట్రా కూడా వేసుకొని తలకాయ ముక్క వేసుకొని తింటా ఉంటే వావ్ సూపర్ ఉంది. తిన్ను కూడా తిను. బాగుందా? చేప ముక్క తింటావా? నీకు మూలలు తీసి పెడతాను. నాన్న వాటర్. వాటర్ అప్పుడే వద్దు, ముక్క తిన్నాక. ఇంకో వావ్ ఫిష్ అంటే చాలా ఇష్టం కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా తింటా. తింటావా? తిను మొత్తం. నేను ఫిష్ బిర్యానీ మొత్తం నీకే చేసింది, ఓకేనా? కట్ చేయనా? నువ్వే చేసావు. నేనే చేశాను. నేనేం కాదు, అమ్మ చేసింది. అమ్మ చేసింది, తిను. ముళ్ళులు ఉన్నాయి. లేదు తీసా.